శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. శ్రీకాకుళంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. మనం మూలాపేటకు పోదాం అనేటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. అయితే మూలాపేట దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అయితే రంగంలోకి దాదాపు 800 మంది వరకు కూడా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే దారి పొడవునా కూడా ముళ్ళ కంచెలు భారీ కేట్లే కనబడుతున్నాయి. సో లారీలతో కూడా రోడ్లు బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ వైసీపీ నేతలతో పాటుగా కార్యకర్తలను కూడా అడ్డుకుంటున్నారు పోలీసులు. అయినా కూడా కదిలి వస్తున్నారు వైసీపీ కేడర్. మాజీ మంత్రి ధర్మాన ఆధ్వర్యంలో కూడా భారీ బహిరంగ సభను కూడా నిర్వహించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మూలాపేట వైపుగా మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎక్కడికి వచ్చి రేటే వెళ్ళిపోతాను ముందుకి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మనం మూలాపేటకు పోదాం అనేటువంటి కార్యక్రమాంతో మాత్రం సో వైసీపీ నేతలు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డగిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలం మూల పోర్ట్ అవినీతి పనులు జరుగుతున్నాయని, అదేవిధంగా పోర్టులోని పనులు నత్తనడం జరుగుతున్నాయని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి కోర్టు వద్ద నిరసన తెలిపేందుకు ఈరోజు అయితే పిలుపునిచ్చాయి. దీనికి ఉత్తరాంధ్ర స్థాయి నుంచి మాజీ మంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు అయితే ముందస్తుగా చర్యలు చేపట్టారు. మూల పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మూల స్టేషన్ కి అయితే వెళ్లే అవకాశం లేదు. అయితే దీనికి సంబంధించి మూల పోర్టు వైపు తరలించే అవకాశం లేదు. అయితే బయట సభకైతే అనుమతిస్తాం తప్ప పోర్టు పరిశీలనకైతే అనుమతి ఇవ్వమని చెప్పి పోలీసులు ఇప్పటికే నేర్చిన తరుణంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదు. దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. ఈ పోర్టు నిర్మాణం కోసం గతంలోని 4,322 కోట్లతో నిర్మాణం జరుగుతుంది. అయితే 2023లో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే దీనికి పనులు ప్రారంభించినప్పటికీ కూడా ఆటంకాలు రావడంతో పనులు అయితే పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం 350 ఎకరాలు ఈ పోర్ట్ నిర్మాణానికి అయితే భూసేకరణ చేసింది. పనులు అయితే జరుగుతున్నప్పటికీ కూడా ఇందులోనైతే అవినీతి జరుగుతుంది. అదేవిధంగా జరిగిన పనుల్లో కూడా నాణ్యత లోపాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి వైసీపీ ఈ నాయకులు అయితే ఆరోపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. దీనికి తోడు మన మూలాపేటకి పోదామని చెప్పి నినాదంతో అయితే జిల్లా వ్యాప్తంగా రమేష్, కానీ ఇక్కడ వైసీపీ నేతలు ఏదైతే కార్యక్రమం చేపట్టారో ఈ నిరసన కార్యక్రమానికి ముందస్తుగా పర్మిషన్ తీసుకోలేదా? సో సభని కూడా మాజీ మంత్రి ధర్మాన ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే బహిరంగ సభకు అయితే పిలుపునిచ్చారు. దీనికైతే పోలీసులు కూడా అనుమతులు ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడి నుంచి ఉధృత పరిస్థితులు ఇక్కడి నుంచి పోర్టులోని పరిశీలనకు వెళ్తారు అన్న వార్తల నేపథ్యంలో వచ్చి భారీగా ముళ్ళ కంచెలు అవి ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే 70% పనులు పూర్తి చేశారని చెప్పి ఇంకా 30% పనులు అయితే పెండింగ్ లో ఉన్నా ఈ పనులు కూటమి ప్రభుత్వం చేయడం లేదని చెప్పి ఒక ఆరోపణతోటి ఆ పనులు పరిశీలించడానికి అయితే ఉత్తరాంధ్ర స్థాయి వైసీపీ నాయకులందరూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఈ యథావిధిగా సభ అయితే మాత్రం జరుగుతుంది తప్ప లోపలికి వెళ్లేందుకైతే వాళ్ళకి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి పోలీసులు కూడా చూస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
శ్రీకాకుళంలో పోలీసుల ఆంక్షలకు విధించడం జరిగింది. మనం మూలాపేటకు పోదాం అనేటువంటి కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. అయితే మూలాపేట దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించారు. రంగంలోకి దాదాపు 800 మంది పోలీసులు ఉన్నారు. అయితే దారి పొడవునా కూడా ఎక్కడికక్కడ వైసీపీ నేతలను అడ్డగించేటువంటి యోచనలు కూడా ముళ్ళ కంచెలను బారికేట్లను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. లారీలతో రోడ్లను కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ వైసీపీ నేతలతో పాటుగా కార్యకర్తలను కూడా అడ్డగిస్తున్నారు. కానీ అయినా కూడా వైసీపీ క్యాడర్ మాత్రం ముందు కదిలేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ధర్మాన ఆధ్వర్యంలో కూడా బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే సభకి ఇచ్చినటువంటి పర్మిషన్ మాత్రం మూలాపేటకి చేరుకునేటువంటి కార్యక్రమానికి మాత్రం ఇవ్వట్లేదు. ఎక్కడికక్కడ పోలీసులను అడ్డగించడం, పోలీసులు అడ్డుకోవడం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం, ఎక్కడికక్కడ బారికేట్లను ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మాత్రం అక్కడ కనబడుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా మూలాపేటకు వెళ్ళి తీరుతాం అనేటువంటి దారిలోనే ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి.